బ్యాక్ టు న్యూస్. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య మరో వివాదం మొదలైంది. రాయదుర్గంలోని శ్రీరామ రథానికి నిప్పు పెట్టిన కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ రథం దగ్ధం కావడం వెనుక జగన్ ఉన్నారని టీడీపీ ఓ ట్వీట్ చేసింది. బెంగళూరు ప్యాలెస్ లో దీనికి కుట్ర జరిగిందని టీడీపీ ఆరోపణ. రథం దహనం కేసును పోలీసులు ఛేదించిన తర్వాత టీడీపీ ఈ ట్వీట్ చేసింది. రథానికి నిప్పు పెట్టిన కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి వైసీపీ నేత పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఎస్పీ తెలిపారు. రథాన్ని తయారు చేసే విషయం గొడవలు రావడంతో దగ్ధం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీని వెనుక జగన్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తూ పోస్ట్ చేసింది. ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య మరో వివాదం మొదలైంది. రాయదుర్గంలోని శ్రీరామ రథానికి నిప్పు పెట్టారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న సంఘటనలు చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందికర వాతావరణం ఏర్పడతా ఉంది. తాజాగా మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో జరిగింది. తాజాగా నిన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మరొక రథం దగ్ధం సంఘటన, ఈ రోజు తాజాగా ఇంకొక సంఘటన జరగడంతో ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏం జరుగుతుంది, వరుసగా జరుగుతున్న పరిణామాలు ఏ రకంగా వెళ్ళిపోతున్నాయనే ఆందోళన అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా లోతుగా సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యవహరిస్తూ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతున్న సంఘటనలు కూడా కొంత ఇబ్బందికరంగా మారినట్లు కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి ఘటనల పట్ల సీరియస్ గా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.